పడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ సమయంలో ప్రభువుల మధ్యలో ఉంది. యోగ్యంగా ప్రభువులో పాల్గొనేందుకు కొన్ని మాటలను మనం ధ్యానిస్తున్నాం. ప్రతి ప్రశ్న పత్రిక ఎన్ని రిఫరెన్స్ బైబిల్ తయారు చేస్తారు అర్థం కాదు. 50 పుస్తకాలని గుర్తుపెట్టుకోవడం తెలిసేస్తున్నాం. పేరు రాకపోవడం మామూలుగా ప్రింట్లో రావడం. 1 అధ్యాయం 26 నుంచి 30 మీరు ఈ రెండింటిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించారు. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోగలను, అలాగే చేసే రొట్టెని ఆ పాత్ర నుండి తాగలను. ఇందువల్లనే మీలో అనేక బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఈ ముగ్గురు దేశంలో నీతి చేత తమ మాత్రమే రక్షించుకుంటారు. ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కూర్చున్నాం కదా, మీరు యోగు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. తిరిగి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన రుజువునైనది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొంది ప్రభు సహాయం ప్రార్థిస్తున్నాం. ఏముంటుందండి అంగీకరించారు. విలాసంగా వచ్చి నాతో మాట్లాడుతున్నాను. కొద్దిగా ఆయన మీరే నా జీవితంలో సహాయపడి ఉండకపోతే, ఎన్నేసరిగా ఉండకపోతే నేను ఎప్పుడో నాశనం అయిపోయాను. ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడిని, లోకంలో కలిసేవాడిని, పాపంలో జీవించేవాడిని, నిత్య శిక్షను నేను పాల్గొంటున్నాను. అయితే నన్ను ప్రేమించిన ఈ లోకానికి వచ్చి వారి చదువు నుంచి నన్ను విడిపించి పోతే నన్ను విడిగా చేసుకుని కారణంగా ఆయన జీవితంలో వారి సమాధానం ఇచ్చి తను మరి మాత్రమే కాక నాకు స్వస్థత ఇచ్చి అదేవిధంగా నాకు ధైర్యపడుతూ వేరు చేస్తూ జ్ఞాపక సహాయం ఇచ్చి సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చి ఈ విధంగా ఏడు జనంలో నడిపి చేసుకుంటున్నాను. సాయపడి కాబట్టి చేసింది ఎంతగానో ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి చదువుకున్న లేకపోవడానికి చేతులు పెడుతుండగా దీవించండి, ఆశ్రయించండి, పట్టించండి.
వాక్యం ద్వారా మాకు మాట్లాడాలి. నిష్ప్రయోజనమైన దాసుని దైవం కనికరించి చెప్పి మీ శిలుచాలను లోపు చేసుకుని ఒక సాధారణంగా ప్రార్థన చేసుకుని కేవలం మేము అందరికీ ప్రభువులో పాల్పొందేందుకు మనం కొన్ని హెచ్చరికల్ని అదేవిధంగా కొన్ని మాటల్ని ధ్యానించుకోవడం చాలా ప్రాముఖ్యం. వాక్యం మనం వినకపోతే మన దుస్థితి మనకు తెలియదు, మన పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి ఇది గొప్ప ప్రివిలేజ్. ప్రభు వల్ల మనం మంచిగా ఉంటాం. ఈ విధంగా ప్రభు వల్ల మనం వాక్య వెలుగులో పరీక్షించుకొని పాల్పొందడం అనేది ఒక మనిషిని దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చడానికి ఉన్నటువంటి గొప్ప ఏర్పాటు. కాబట్టి ప్రభువులో పాల్గొనడానికి ముందుగా కొన్ని మాటలు మనం చూస్తాం. అందులో బాగా మనం చూసినటువంటి 3 లేఖనాల్లో గమనిస్తే అక్కడ ఎస్కేల్ గ్రంథంలో 14 వచనంలో ముగ్గురు గురించి మనం చూసాం. తర్వాత యాకోబులో ప్రాముఖ్యంగా యోబు గురించి మనం ధ్యానించుకున్నాం, అంటే చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 1 వచనాల్లో చూస్తే అక్కడ మనం పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాం. పెద్దలు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు సాక్ష్యం పొందుతూ వచ్చారు. దేని బట్టి సాక్ష్యం పొందే వాళ్ళు? విశ్వాసాన్ని బట్టి మంచి సాక్ష్యం పొందుతూ వచ్చారు. అందులో భాగంగా గత వారం ఒక వ్యక్తి గురించి ఎక్కడో నేను ధ్యానించుకుంటూ వచ్చా. అక్కడ నేను వాక్యం చెప్పడం జరిగింది. ఎవరి గురించి ఎక్కడో చెప్పాను, నోవా గురించి చెప్పాను. నోవా గురించి మనం ఒక చోట ధ్యానించుకున్నాం కదా. ఈరోజు ఆ పెద్దల్లో ఆయన జాబితాలో ఉండకపోయినప్పటికీ కూడా ఆయన పనులకు పోలేదు అనుకోవద్దు. అతని సొలొమోను పేరు కనపడదు, ఆ తర్వాత యోగ పేరు మనకి ఇక్కడ కనపడదు. పెద్దల సాక్ష్యం పొందిన వరుసక్రమంలో మనకు కనపడకపోవచ్చు. ఎవ్రీ పత్రిక 11-12 ఏళ్ళు మనకు కనపడకపోవచ్చు. కానీ వాళ్ళు కూడా చక్కగా ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు విశ్వాసుల జాబితాలో విశ్వాసుల వీరుల గుంపులో ఉన్నటువంటి వారే. వాళ్ళు ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మనం ధ్యానిస్తుంటాం. ఎవరు ఆయన అంటే యోబు గురించి కదా. అక్కడ యోబు గురించి రాస్తా వచ్చాడు. యోబు గురించి మనం కొన్ని తలంపుల్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలను మనం ధ్యానించుకుంటాం. ఎవరు యోబు అంటే? ఎవరు యోబు? యోబు ఎవరు చెప్పండి, ఏదో ఒకటి మనిషి అన్నా చెప్పండి కనీసం. ఎవరండి చెప్పండి, ఎవరు యోబు? ఊజ దేశస్తుడు. వెరీ గుడ్. ఊజ దేశస్తుడు. ఊజ ఎక్కడుంది? మనకి బైబిల్లో మరుగైనది. అది ఎక్కడ ఉందని నిర్దిష్టంగా మనకు తెలియదు కదా, మనకు నిర్దిష్టంగా తెలియదు. యోబు ఎవరంటే దైవజనుడు. ఆయన ఎవరు? ప్రవక్త. ఆయన కూడా ప్రవక్త కాబట్టి దేవుని గురించి అంతగా ఆయన రాస్తా వచ్చాడు కదా. యోబు గ్రంథాన్ని ఎవరు రాశారంటే అది కూడా మనకు నిర్దిష్టంగా తెలిసినా తెలియదు. కానీ చాలామంది చరిత్రకారులు ఉంటారు, అయితే యోబు రాసి ఉండొచ్చు, లేకపోతే మోసెస్ రాసి ఉండొచ్చు, లేకపోతే సొలొమోను రాసి ఉండొచ్చు అని కొంతమంది అంటారు. కొంతమంది ఇంకా ఎజ్రా కూడా రాసి ఉండొచ్చు అని కూడా అంటారు. సరే, మెట్టుకైతే పరిశుద్ధాత్ముడు అయితే ఆ గ్రంథాన్ని రాసి పెట్టించాడు. మరి యోబు గ్రంథంలో యోబు అసలు యోగ గ్రంథంలో చూస్తే మీద ఎవరి పేరు కూడా మనకు కనపడవు. క్యారెక్టర్స్ ఎన్ని యోగులు అంటే ప్రధానంగా క్యారెక్టర్స్ ఎన్ని ఉంటాయి? 5 పేర్లే మనకు కనపడతాయి. అంటే ఎవరు 5? యోబు, వాళ్ళ స్నేహితులు 3 కదా, 3 ఎలీఫజు, జోఫరు, ఇంకా బిల్హాద్, ఇంకా భార్య పేరు లేదు కదా, పేరు నేను. తర్వాత మధ్యలో వచ్చినటువంటి చిన్న ప్రవక్త దైవ సేవకుడైనటువంటి ఎలీహు. 5 ఉంటారు, 5 క్యారెక్టర్స్ మీకు ఎక్కడ కనపడదు. తర్వాత పేర్లు కనపడతాయి. ఎమీమా, ఆ తర్వాత ఇంకో పాపడుగా యోగి, కేసీఆర్, 2 పేర్లు మనకు కనిపిస్తాయి. కానీ పేర్లు అక్కడ కనిపిస్తాయి కానీ వాళ్ళందరూ సౌందర్యవంతులని బైబిల్ మనం చూస్తాం. ఇంత మించి మనకు ఆధారాలు ఉండవు. మరి ఏ కాలంలో యోగు ఉన్నాడంటే ఎవరు నిర్దిష్టంగా చెప్పగలరా? ఏ కాలం అంటే బైబిల్ పండితుల ప్రకారము యోగు, మీరు చెప్పండి ఏ కాలంలో అయ్యుండొచ్చు? మోషే తర్వాత కాలం అయ్యుండొచ్చు. ఇంకా కొన్ని జంక్షన్సే, మనం ఏమి వాస్తవాలే కాదు.
కొంతమంది వీళ్ళు ఇంకా ఏమని చెప్తారా, కొంతమంది ధర్మశాస్త్రం రాయకుండా ముందే యోగ గ్రంథం ఉందని చెప్తారు కదా. తర్వాత కొంతమంది ఏమంటారంటే మోజెస్ కాలానికి సమకాలికుడు అంటారు, కొంతమంది అబ్రహాంకి సమకాలికుడు అంటారు కదా. ఇంకా కొంతమంది ఏమంటారు, ఇక సులభం కాలంలో కూడా ఉన్నాడని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏంటి మరి కొంచెం చరిత్రని మనం గమనించినట్లయితే అవన్నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ వేటికి దగ్గరగా ఉంటాయంటే యాకోబు కాలానికి, అబ్రహాం కాలానికి, యాకోబు కాలానికి ఆ ప్రాంతంలో దగ్గరగా ఉండొచ్చు. దేని బట్టి చెప్పొచ్చు దగ్గరగా ఉంటాడని? స్నేహితులనే కాదు, దేని బట్టి అంటే వాళ్ళు బ్రతికిన సంవత్సరాలు బట్టే. దేని బట్టి చెప్పొచ్చు? మోజెస్ యొక్క జీవన పరిమితి ఎంత, ఆయన ఆయుష్ ఎంత చెప్పండి? 120 years. చెప్పండి, తెలిసిపోయి చెప్తున్నారండి. 120 years. మరి అబ్రహాం యొక్క ఆయన ఎంతకాలం జీవించాడు? అబ్రహాం ఎంతకాలం జీవించాడు? 175. కరెక్టే. అది కానీ 25 అధ్యాయం 7 వచ్చిన సంగతులు ఉంటాయి. 175 సంవత్సరాలు. మరి యోగ ఎంతకాలం జీవించాడు? యోగ ఎంతకాలం జీవించుండొచ్చు. ముందుగా అది కూడా ఉంది కదా, యోగ గ్రంథం 42 అధ్యాయంలోనే ఉంది, చివరి వచనాల్లో ఉంటుంది. 140 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు జీవించాడు. 140 సంవత్సరాలు జీవించాడంటే అబ్రహాము తర్వాత వ్యక్తి అంటే యాకోబు కాలానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అనడానికి చరిత్రకారులు ఒక ఆధారంగా చూపుతారు అంతే. కానీ చాలా మటుకు బైబిల్ పండితుల ఆలోచన చొప్పున వారి తలంపుల ప్రకారం ఏంటంటే, వారి జ్ఞానం చొప్పున అన్ని అందరికంటే ముందున్న వాడని చెప్తారు, అందరికంటే ముందు రాయమన్నటువంటి పుస్తకం అని చెప్తారు. ఇవన్నీ కీర్తనలు ఇవన్నీ ఒక చోట పొందుపరుస్తూ వచ్చారు కాబట్టి అది ఇటు వచ్చింది, వెనక్కి వచ్చింది, కీర్తనలకు ముందు వచ్చింది, అంతే తప్ప వేరే ఏది కాదు. ఇంకా ఏ క్యారెక్టర్ గురించి కూడా యోగ గ్రంథంలో మనం చదవం, యోగ గ్రంథంలో మనం చదవం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని బైబిల్లో పొందుపరిచినందుకు పరిశుద్ధాత్మని దేవుని బట్టి మన ఎంతగానో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఈ కారణాన్ని బట్టి ఆ యోగ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు నాలుగే చెప్తాను, నేను ఎక్కువ చెప్పను, ఎక్కువ వర్తమానం పడదు. 12 గంటలు అయిపోతే మోస్ట్ ప్రాబ్లీ 12:30 గంటలు అయిపోతాయి. యోగ గురించి మీకు తెలిసిన కొన్ని సంగతులు చెప్పండి. యోగ గురించి మనం ఏంటి ధ్యానించుకోవడానికి ఏమున్నాయి, నేర్చుకోవడానికి ఏమున్నాయి, యోగ గురించి అనడానికి కొన్ని మీరేమైనా చెప్తారా? దేవుని యందు భయభక్తులు గలవాడు, వెరీ గుడ్. ఇంకా నీతిమంతుడు, ఆయన ఎలాంటి వాడు కాదు, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది సహనము, వెరీ గుడ్. అక్కడ జాలి కూడా రాశారు కదా, జాలి దయ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా యోగికి ఏమి లేదా, శ్రమలు ఎలా ఉండాలో కూడా మనం నేర్చుకోవచ్చు, ఎలా భరించాలో నేర్చుకోవచ్చు కదా. ఏంటి యోగ గ్రంథంలో మొదటి 5 వచనాలే సంతోషం ఆయన జీవితంలో, చివరి అధ్యాయంలో 10 వచనాలే సంతోషం. మిగతాదంతా ఏంటి చెప్పండి? ట్రాజడీ, భయంకరమైన ట్రాజడీ, ఎక్కడ కూడా ఆయన సంతోషం లేదు కదా. ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం అంటే ఇది మనకు తెలియజేస్తా ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఈ లోకంలో మనకి ఏం కలుగుతాయి, అంతవరకు మనకి ఏముంటాయి చెప్పండి? మనం సాధ్యంగా అయితే సాగదు, ఇంకా ముందు మనం ఇంకా ఎన్నో అనుభవించాల్సి ఉంది. అందుకని ఆయన పేరే యోగ అర్థం ఏంటంటే పెర్సిక్యూషన్స్, అఫ్లిక్షన్స్ లేదా ట్రయల్స్, శ్రమలు, బాధలు, ఇబ్బందులని అతను పేర్కొన్నటువంటి అర్థం. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఒక 4 తలంపులు, యోగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన తలంపులు ఒక 4 ఏంటంటే మీ పర్సెప్షన్లో ఎక్కువ ఉండొచ్చు, మీ గ్రహింపులోకి ఎక్కువ ఉండొచ్చు, కానీ నాకు ఇచ్చినటువంటి తలంపుల మేరకు యోగంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు, ఆరాధించాడు. ఇది అద్భుతమైనటువంటి అంశం యోగంలో నేర్చుకోవాల్సింది. ఆ తర్వాత రెండోదిగా యోగంలో మనం గమనించినట్లయితే ఆయన ఇన్ని బాధలు అనిపించడానికి హేతు లేదనిపిస్తే ఎందుకో ఆయన ఎవరంటే బ్రతుకున్న కాలం అంతా కూడా ఎలా చేశారంటే ఆయన మంచి పనులు సత్క్రియలు చేసిన వాడిగా మనం చూస్తాం. మనం ఎట్లా జీవించాలి, మిడిల్ పార్ట్ లో ప్రభు రక్షించుకున్న తర్వాత ఏ విధంగా జీవించాలంటానికి ఎగ్జాంపులర్ ఈయన కదా, మంచి పనులు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మూడవదిగా
ఈయన ఎలాంటి వాడంటే మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఎలా చెప్పవచ్చు మంచి సాక్ష్యాన్ని అంటే, పరలోకంలో దేవుడే సాతానికి సాక్ష్యం ఇస్తాడు కదా. మన గురించి సాతాన్ దగ్గర చెప్పడానికి ఏం లేదు, సాతాను మన గురించి చెప్తాడు. మన గురించి చెప్పడానికి ఏం లేదు, చెప్తాడు. చూసావా ఎప్పుడు లేసిందో, అసలు బాగా వాక్యమే చదవరు, సమయానికి రారు, అది నీకు భయమే లేదు. ఏమి చూస్తారో తెలుసా? ఆ సెల్ ఫోన్ ఇష్టమైన చూస్తారు, ఆ టీవీలో ఇష్టమైన చూస్తారు, రోజంతా మాట్లాడతారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారు, నీ పని అంటే అశ్రద్ధ చేస్తారు. వీడి గురించి మన గురించి చెప్తాడు. కానీ యోగు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు కదా. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. నాలుగవది, కొన్ని స్టేట్మెంట్స్ ని బట్టి మనం కూలంకషంగా బై అండ్ లార్జ్లీ వి కెన్ సే దట్ దేవుని అత్యున్నతమైనటువంటి స్థానాన్ని, దేవునికి అత్యున్నతమైన స్థానాన్ని తన జీవితంలో ఇచ్చినవాడు. కొన్ని స్టేట్మెంట్స్ ని బట్టి నేను లాస్ట్ లో చెప్తాను. ఈ 4 తలపుల్ని మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా యోగులో ఉన్నటువంటిది ఏంటంటే, యోగు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారి పిలువ అనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దానబలులు అర్పించుచు వచ్చాను. యోగు నిత్యము ఆరాధన చేయించుండెను. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాడు. ఆదివారం ఆరాధనకే నువ్వు రాలేకపోతున్నావు, చాలా కష్టంగా మారిపోయింది ఆదివారం, బాగా మారిపోయింది ఆదివారం. కానీ యోగు తన జీవితంలో నిత్యము దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆరాధించాడు. ఆ బలి దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆరాధనకు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడిగా ఉన్నాడు. ఇంకా తమ పిల్లలు హృదయంలో, అందుకనే హృదయానికి ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చాడు బైబిల్లో. హృదయం చాలా చాలా ఎలాంటిది? మోసకరమైంది. ఒకవేళ హృదయంలో దేవుని పట్ల తప్పుడు వైఖరి కలిగి ఉన్నారేమని చెప్పేసి తన పిల్లల్ని ఏం చేస్తూ వచ్చారంటే, ప్రతిరోజు ఉదయమే లేపి ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నాడు కదా. మనం ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుని ఎంతకాలమైందో మన కుటుంబాలు. నో ఫ్యామిలీ ప్రేయర్, ఓన్లీ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ కదా. కుదరట్లేదు మనకు, అసలు మన వల్ల కావట్లేదు కదా, మనం చేయలేకపోతున్నాం. ఏంటి కారణం అంటే, విస్తారమైన వ్యాపకాల వల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు చూసినప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. రాత్రి అంతా 11 గంటల వరకు టీవీలు చూశారు, మరి ఇప్పుడు లేస్తే ఎట్లా, వాళ్ళు లేస్తే ఎట్లా, ఎంత జాలి కలగాలన్నా మనం కదా. సెలవులే కదా, మొన్నటి వరకు మామూలు సిలబస్ వారికి అదిరిపోయే సిలబస్ ఇచ్చారు కదా. గాయత్రి లాంటి వాళ్ళకి పరీక్షలు అయిపోయాయి. ఆ పరీక్షల పాపం వాళ్ళని ఎన్ని రోజులు స్టడీ అవర్స్ అని, ఆ అవర్స్ అని, ఈ అవర్స్ అని ఉతికి ఆరేశారు కదా. మరి ఇప్పుడు కూడా వాళ్ళు పొద్దుటే లేపి ఎందుకులే వాళ్ళు ఇబ్బంది పెట్టాం, మనం ఎంత కనికరం కలిగిన వాళ్ళము. ఆ విధంగా కాదు, ఆ విధంగా కాదు. యోగు ఆ విధంగా కాదు. ప్రతిరోజు తన పిల్లల్ని ఏం చేసేవాడు? నిద్ర లేపి వారు ఒకవేళ హృదయం ఉంది. ఎందుకు హృదయం ఉందంటే, హృదయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏం చూస్తాడు? మనుషులు పై రూపాయలు చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. సామెతలు 21:2వ వచనంలో అది అంటాడు, హృదయమును పరిశీలించేవాడు యెహోవా అంటుంది. చదవండి, సామెతలు 21:2వ వచనం. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు కదా. మనం ఏదో చేస్తా ఉంటాం, కానీ దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేస్తా ఉంటాడు. ప్రభువులకు సమీపంగా వచ్చావు. నిజంగా యోగు వంటి ఆరాధన నీ జీవితంలో ఉందా? యోగు వంటి భక్తి నీలో ఉందా? యోగు ఏ విధంగా ఉదయకాలమే మేల్కొని తన పిల్లలతో పాటుగా దేవుని వాక్యాన్ని చదివించి దేవుని యొక్క బలుల అర్పణలో ఆరాధించిన వారిగా ఉన్నాడు, అర్పించిన వారిగా ఉన్నాడు. ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా చెప్పు. సరే, ఇది ఒక ఎత్తు అయితే తను ఏ పరిస్థితుల్లో ఆరాధించాడంటే, ఇదే అధ్యాయంలో చివరి భాగానికి వస్తే, సరే ఈ పరిస్థితులు ఆరాధించడం మనం అందరం చేసే వాళ్ళమే, చేస్తాం. 21-22 వచనాలు చూస్తే అన్ని కోల్పోయాడు. 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు. ఒంటెలు వెళ్ళిపోయినాయి, గాడిదలు నశించిపోయినాయి, గుర్రాలు నశించిపోయినాయి, పరివాళ్ళు నశించిపోయారు, 10 మంది బిడ్డలు నశించిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తాం? చిన్న చిన్న కారణాలకే యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు? కరివేపాకులో మాకేం మేలు కలిగిందండి? మాకేం మేలు కలిగింది? మా అప్పులు తీర్చలేదు. నీ అప్పులు తీర్చడానికి ఆయన వచ్చింది, నువ్వు కష్టపడి తీర్చాలి. అర్థమైందా? ఇంకోటి అంటాడు, మా స్టూడెంట్ వాడంటాడు, నా మార్కులు ఇవ్వలేదు.
దేవుడు ఇచ్చిన వాడితో సంతోషించరాదు. చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి కలిస్తే నువ్వు ఎంత ధన్యుడో తెలుస్తుంది. అర్థమైందా? చాలా మంది ఏమంటున్నారు, దేవుడు కరివేపాకులా తీసుకొస్తున్నారు కదా. కొంతమంది ఏమంటారంటే, ఎంతగానో అనుకున్నా కానీ నా రోగం పోలేదు. నీ రోగాలు తీయడానికి ఆయన వచ్చింది, నీ రోగాలు తీయడానికి ఆయన వచ్చింది. చెప్పండి, ఎంతగా కష్టపడుతున్నా కానీ నాకు ఉద్యోగం రావడం, నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఆయన వచ్చింది. చెప్పండి, నీకు ఉద్యోగం ఇవ్వడానిక? చెప్పండి, నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, నీ ఇల్లు వాకిలు ఇవ్వడానికి ఆయన వచ్చింది. అవి ఇస్తాడండి, వాటి మీద నువ్వు మనసు తీసేయి. వాటికంటే ప్రాముఖ్యమైనది తన బిడ్డల్ని పాపం నుంచి విడిపించి వారిని ఆశీర్వదించినట్టు అన్నది బైబిల్లో. అపోస్తుల కార్యాలు 3:26లో ఆ మాట ఉంటుంది. అది ప్రాముఖ్యమైనది ఏంటి? నువ్వు పాపం నుంచి విడుదల పొందాలి. అర్థమైందా? ఆ భయంకరమైన పాపం నుంచి విడుదల పొందకపోతే నిత్య నరకానికి వెళ్తావు. ఆ నిత్య నరకం నుంచి కాపాడే ఎవరు లేరు ఈ లోకంలో. నువ్వు సేవిస్తున్నటువంటి ఆ విగ్రహాల వల్ల కాదు. అర్థమైందా? నువ్వు పూజ చేస్తున్నటువంటి వేడి వల్ల కాదు. నీ ధనం నేను విడిపించలేదు. నీకు ఒకవేళ ఉద్యోగం వచ్చినా విడిపించలేదు. ఒకవేళ నీకు ఇల్లు ఉన్నా దాన్ని బట్టి విడిపింపలేవు. ఒకవేళ నీకు మంచి ఆరోగ్యం ఉన్నా దాన్ని బట్టి విడిపింపలేవు. యేసు ప్రభు యొక్క రక్తం ఒకటే నీ పాపం నుంచి విడిపిస్తుందండి కదా. ఇది కదా చేయాల్సింది. యోబు తెలుసుకున్నాడు కాబట్టి సమస్తాన్ని కోల్పోయినా ఎవరు విడిచిపెట్టలేదు. ఒక్క మాట లేదు, ఒక్క మాట అనలేదు. నా జీవితంలో 3 వ్యక్తులు ఇక్కడికి వచ్చి మానేశాడు. ఎందుకు మానేశాడో తెలియదు. హృదయం బద్దలైపోయింది. ఆ సతీష్ అనేటటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇక్కడ 2 ఉన్నారు లేండి, 2 ఉన్నారు కదా. ఇక్కడ ఒకరు కాదుగా, మా దోస్తులు ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన, నాతో 2 సంవత్సరాలు తిరిగిన ఒక ఆయన, ఆ తర్వాత చక్కవచ్చు డోల కొట్టిన ఒక ఆయన, ఇక్కడికి వచ్చి ఉంటానని చెప్పిన ఒక ఆయన, ఆ తర్వాత ఇప్పుడు అందులో ఒక కార్తీక్ గారు కూడా చేరాడు అనమాట. వాడికి డబ్బులు మార్కులు రాలేదు కదా, మార్కులు రాలేదు, ఈ భక్తి అనవసరం అనుకున్నాడు. దేవుడు లేడు, దెయ్యము లేదు అని చెప్పేసి ఆ తర్వాత సతీష్ మురుగపాలు. ఏమనుకోవాలి చెప్పండి? సర్వశక్తి గల దేవుడు, జీవం గల దేవుడు, నిజదేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు, అనంత జ్ఞాని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మానవాన్ని ప్రేమించిన వాడు, ఈ లోకానికి వచ్చిన వాడు, ప్రాణం పెట్టిన వాడు, తన ప్రాణాన్ని అర్పించిన వాడు, తిరిగి నీతిమంతులుగా చేటుకే తిరిగి లేచిన వాడు, ఆ తర్వాత నాడు వచ్చి నేను పరలోకానికి తీసుకువెళ్ళేవాడు, ఈ లోకంలో జీవించుండగా నేను సన్మార్గంలో నడిపించేవాడు. ఎవరిట్లో గుర్తించట్లేదే దేవుణ్ణి, గుర్తిరగట్లేదే. వీళ్ళంతా ఒకనాడు పశ్చాత్తాపడతారు. అది మనం కళ్ళారా చూస్తాం ఒకనాడు కదా. డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక దైవజనుడి విషయంలో 2 స్నేహితులు కలిసి చదువుకున్నారు. 2 కూడా డాక్టర్స్ అయిపోయారు. ఒక ఆయన పాపులారిటీ సంపాదిస్తా ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ పోదాం అనుకున్నాడు? ఇండియాకి వద్దాం అనుకున్నాడు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఆ తలంపు ఆఫ్రికా ఖండానికి, ఆఫ్రికా దేశానికి మారిపోయింది. అలా మారిపోయిన తర్వాత ఆ స్నేహితుడు హెచ్చరించాడు అనమాట. ఆ ఇద్దరిని చదివించడానికి వారిని చదువులో సహకరించినటువంటి ఆ గురువు గారు చెప్తాడు అనమాట, వాళ్ళ డబ్బులు సంపాదించు, మీరు పేద కుటుంబం కదా, ఉన్నతమైన స్థితికి పోవాలి, ఇవన్నీ లివింగ్స్టన్ చెప్తాడు అనమాట. ఇద్దరికి చెప్పిన తర్వాత ఒక స్నేహితుడు ఎంచుకున్న మార్గం ఏంటంటే, దేవుని వదిలిపెట్టి ఏ మార్గం ఎంచుకుంటాడు? నేను ఉన్నతంగా వెళ్ళాలి, ఉన్నతంగా చదువుకోవాలి, ఉన్నతంగా ఊరికి మేలు చేయాలి, ఆ ఉన్నతమైన స్థితిలోనికి రావాలి, ఉన్నత అని చెప్పి ఉన్నతమైన దేవుడిని వదిలిపెట్టాడు కదా. నాకు ఉన్నత స్థితి లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశం చొప్పున నడుచుకోవాలని చెప్పేసి ఈయన ఎక్కడ పోయాడు? ఆఫ్రికా ఖండానికి పోయాడు. ఇద్దరు గట్టిగా 30 సంవత్సరాలు ప్రయాసపడతా వచ్చారు. ఒకనాడు లివింగ్స్టన్ ఈ లోకంలో ఏం చేస్తా వచ్చాడు? లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత ఆయన గుండెన ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, ఆయన శరీరాన్ని తీసుకుపోండి కానీ ఆ గుండెని మాత్రం మా దేశంలో ఉంచండి, ఈ గుండె మా కొరకు తప్పించినటువంటి హృదయం అని చెప్పేసి ఆ గుండెని వాళ్ళు ఒక చెట్టు కింద పాతి పెడతారు. దేహాన్ని తీసుకుపోతారు, ఇంగ్లాండ్ తీసుకుపోతారు. ఇంగ్లాండ్ లో సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక ఆయన సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత సమాధి దగ్గరకు వచ్చి బోర్ని ఏడుస్తూ ఉంటాడు. ఎలా ఏడుస్తూ ఉంటాడు? బోర్ను వినిపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, ఎవరేనంటే ఎవరో కాదు, అతని స్నేహితుడే. ఏమైపోయాడు? దేవుడు విడిచిపెట్టాడు, మంచి ఉన్నతమైన స్థితికి పోయాడు, డబ్బు వచ్చింది, హోదా వచ్చింది, తాగుడు, చెడు స్నేహాలు, వ్యసనాలు, వీటన్నిటిలో కూలిపోయాడు, నష్టపోయాడు, ఎంతో నష్టపోయి ఆఖరికి దేవుడికి దూరం అయిపోయి ఏమైపోయాడు? పిచ్చివాడైపోయాడు. అక్కడికి వచ్చి పశ్చాత్తాపడతా ఉంటాడు. ఎంతో మంది
నేను అనుకుంటున్నాను దేవుని విడిచిపెట్టిన వాళ్ళ దుస్థితి ఒకనొక దినాన వాళ్ళకి తెలిసి వస్తేనే కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఎంతమందిని దేవునికి తీసుకురాగలని చెప్పండి? యేసు ప్రభువుతో ఉన్నటువంటి ఆ యోధానే యేసు ప్రభువుని అప్పగించాడు. మనం ఏ పాటి వాళ్ళం? ఎంతో మంది యోధాలు ఉన్నారు ఈ లోకంలో, గుర్తుపెట్టుకోండి. మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మనతోనే సంచరిస్తారు, మనతోనే భోజనం చేస్తారు, మనల్ని ఏం చేస్తారు? అప్పగిస్తారు. కాబట్టి మనం గుర్తెరగాలి సత్యాన్ని. కానీ యోబు అట్లాంటి వ్యక్తి కాదండి. ఎన్ని సమస్యలు వచ్చినా ఏం కాలేదు, దేవుని విడిచిపెట్టలేదండి. ఇలాంటి వారు కావాలి. ఆయన మంచి ఆరాధకుడు, మంచి ఆరాధకుడు, మంచి ఆ దేవుని అనుసరించినటువంటి వాడు. ఏం కోల్పోయాడు చదవండి, 20-22 వచ్చినారు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగం నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చింది, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయములను యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆయన చేయడయ్యా, ఆయన చేయడు, ఆయన స్వభావం కాదు అది కదా. అందుకని యోబు 34:10 అంటాడు కదా, దేవుడు అన్యాయం చేయట అసంభవం. మనుషులు మారిపోతారు, వారి మనసు మారిపోతుంది, వారి ఆలోచనలు మారిపోతాయి, వారి దృక్పథాలు మారిపోవచ్చు. దేవుడు మారడు, గుర్తుపెట్టుకోండి. అందుకని 2 తిమోతి 2:11 అంటాడు కదా, ఏమంటాడు? మనం నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు, తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. మంచివాడు దేవుడు యేసు ప్రభు, నమ్మదగిన వాడు. ఆయన దూరంగా ఉండి మనం ఏమి చేయలేము. యోబు తిరిగి ఎంతో చక్కగా ఈ లోకముగా జీవించినాడు కదా. ఆయన మనం ప్రశ్నించు చాలా గుర్తుపెట్టుకో. మన జీవితంలో ఎదురైన వాటిని బట్టి యోబు ఒక మాట అంటాడు. అది బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, 33వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు. తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడు. ఏది చెప్పొద్దు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు అది కాలేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు మార్కులు రాలేదు, అదైనా నాకు ఏం మేలు చేయలేదు అని చెప్పొద్దు. ఇవన్నీ ఏంటంటే సాతాను మాటలు. ఇవన్నీ ఎవరు చెప్పే ఇవన్నీ సాతాను సంబంధమైన మాటలే తప్ప దేవుడి నుండి వచ్చేటటువంటి మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఉదయకాలం ప్రభువులో పాల్గొంటున్న నీవు నేను గుర్తిరగాలి. ఆయనతో పోరాటం కన్నా ఆయన లొంగిపో, ఆయన ఆరాధించు ప్రతికూల పరిస్థితుల్లో. అర్థమైందా? ఆయన మీద ఆధారపడు, ఆయన హత్తుకొనుండు. తగిన సమయం ముందు నీకు ఏం చేస్తాడు ఆయన? ఒకనాడు ఇప్పుడు బాధ అనిపించవచ్చు కానీ కొంతకాలమే అంటాడు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. ఎంతకాలం అంట? కొంతకాలమేనండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను ప్రభు నమ్ముకున్న తర్వాత. హైందవ కుటుంబం నుండి వచ్చాను, హైందవ భక్తి నుండి వచ్చాను. అర్థమైనంత ఆశామాషి కాలేదు నాకు. అయితే అలాంటి నన్ను ప్రభు ఏం చేస్తా వచ్చారంటే ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొన్నాను కదా. ఇంటి వాళ్ళ నుంచి ఎదుర్కొన్నాను, స్నేహితుల నుంచి ఎదుర్కొన్నాను, చదువుకునే స్థలాలు ఎదుర్కొన్నాను. అదే ఎన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నా ప్రభు నేనేం చేయలేకపోయాను, ఉండలేను. కూడా ఒక మాట చెప్పాలంటే అసలు మనం బ్రతకలేము కూడా. యేసు ప్రభు లేకుండా ఒక మాట చెప్పాలంటే అవుట్ రైట్ ఇక్కడ చెప్తున్నాను, పిలిపేయడం మీద ఆయన లేకుండా కష్టం బ్రతకలేదు. దానికన్నా ఏం చేయటం, మరణించడం మీరు అనుకున్నాం అంతే. అలాంటి అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటే అంత మంచి దేవుడు కాబట్టి, అంత నమ్మదగినవాడు ఆయన, అంత ఆధారపడదగినవాడు. కాబట్టి యోబు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆరాధించగలిగాడు. ఇలాంటి అనుభవానికి రా. ఎంతకాలం ప్రభువును శోధిస్తావు, ఎంతకాలం ప్రభు మీద నిందలు వేస్తావు, ఎంతకాలం ప్రభుని దుఃఖ పెడతావు, ఎంతకాలం ప్రభుని ఆఖరి చేయలేదు, ఇది చేయలేదు, ఫిర్యాదు చేస్తావు. ఆ జీవితాన్ని వదులుకో. అలాంటి మనస్తత్వం నుంచి నువ్వు విడుదల పొందాలి. అర్థమైందా? ప్రభువుని స్తుతించు, అన్ని వేళ ఆరాధించు, ఆయన సహాయకుడు. రెండోది యోగులో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనది
31వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు. యోబు గ్రంథము 31. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మ రూపించినవాడు ఒకడే కదా. బీదలు ఇచ్చించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింప చేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తినేక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుడు నేను చూడగను, బీదలకు వస్త్రం లేకపోట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారి నా గొర్రెబొచ్చు చేత వేడి పొందకపోయిన ఎడలను, దుమ్ములో నాకు సహాయం దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని రూటి నుండి పడును, నా బాహు ఎముకలలోని విరుగులుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని. దిక్కులేని వారికి దేవుడే దిక్కుంటారు కదా, అవునా కాదు? ఇప్పుడు దిక్కులేని వారందరికీ న్యాయమంట. దేవుడిని తన తాను హెచ్చించుకోలేదు కానీ మార్గదర్శి అయ్యాను. యోబు జీవితంలో ఉన్నటువంటి రెండవ వచ్చు సుగుణం ఏంటంటే ఏంటది? ఏంటో చెప్పండి. ఈ లోకంలో సత్క్రియలు చేసిన వాడండి చాలా మంది 3 విషయాల్లో తర్జన భర్జన పడతా ఉంటారు. ధనవంతులు యేసుక్రీస్తుని సరిగా వెంబడించలేరు. ఇది ధనవంతుడు అద్భుతంగా దేవుని ఏం చేస్తా వచ్చాడు? సేవించాడండి. ధనవంతుడు కదా, అనుకున్న ఆస్తిపాస్తులు మీరు చూస్తే ఎలాంటి వాడు? మరి ధనవంతులు కూడా ఏం చేయొచ్చు? తన భక్తిని కాపాడుకోవచ్చు, భక్తి మార్గంలో రావచ్చు. కానీ ఏం చేయాలి చెప్పండి? యోబు వలె చక్కగా ఆలోచన విధానం కలిగి ఉండాలి. ఎవరిచ్చారు? ఇది ఎందుకు? దీన్ని ఎలా ఖర్చు చేయాలి కదా? ఈ లోకంలో నేను ఎంతకాలం ఉంటాను, ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఇదంతా తీసుకోగలనా? ఇలాంటి ఆలోచనలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి, వాక్య వెలుగులో చూసుకోవాలి. అందుకనే పౌరు భక్తులు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ధనము కలిగి ఉండడం తప్పేమీ కాదు. తిమోతి పత్రిక చదవండి. 6వ అధ్యాయము 10 మాటలు ఉంటాయి, చదవండి. 17, 18, 19. 17, 18, 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి. దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఇక్కడ నాతో చదవండి. ఇప్పుడు ఇక్కడ చదవండి. మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. భోజనమే పెట్టట్లే, ఇక ధనంలో పాలిస్తారంట. భోజనమే పెట్టే పరిస్థితులు లేవండి. ఎంతో మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. అన్ని కలిగి కూడా పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారు. కానీ పౌరభక్తులు ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? ఇక్కడ ఈ 4 జాగ్రత్తగా కలిగి ఉండాలి. డబ్బు దేవుడి యోటుల్లో అర్థం ఏంటంటే తను సరిగా ఉపయోగించుకోవాలి. యోబు అదే చేస్తా వచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడంట? తండ్రి లేని వారికి సాయం చేశాడు, విధవరానికి సాయం చేశాడు,
ఆ తర్వాత వస్త్రాలు లేని వారికి సాయం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆహారం లేని వారికి సాయం చేస్తూ వచ్చాడు. ఆ ఇల్లు లేని వారికి కూడా బహుశా ఆయన ఏం చేస్తుండొచ్చు, ఆశ్రయం ఇచ్చుండొచ్చు. మీరు ఇటు వాక్యం వినండి అమ్మా. ఏదో చేస్తున్నారు పిల్లల్ని, మరి చక్కగా బయట తీసుకుని కొంచెం కూర్చోబెట్టి అక్కడ కొంచెం ముద్దులాట్లు ఆడుతూ రాదండి పోయి ఎంతో ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ముద్దులాటగా వాక్యం లేదు, మీకు ప్రాంతం లేదు, ఏమీ లేదు. సరే ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలు వదిలిపెట్టి రాదండి, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. వాళ్ళు ముందు చేయడంలో తప్పేం లేదు, కానీ ఈ రీతిగా మీరు పాడు చేయదు. వాక్యం శ్రద్ధగా వినాలి. సత్క్రియలో చేసేవారిగా ఉండాలి. యోగ నుంచి మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. చేయండి. ఇప్పటివరకు చేయకపోతే దేవుడు రక్షించుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం మీరు తీతు పత్రిక 2:12 చదివితే ఆయన రాస్తాడు. దేవుడు తను అప్పగించుకున్నటువంటి ఉద్దేశాల్లో ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? చదవండి, పక్కన ఉంటుందిగా చదవండి. తీతు 2:12. మనము భక్తిహీనతను ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తానే మన కొరకు అర్పించుకునేను. ఎందుకంటే ఎవరికి లేదు ఈ భాగ్యం. ఈ లోకంలో చాలా మంది చేస్తారు, రక్షణ పొందకి చేస్తారు, చాలా మంది చేస్తారు, నిజదేవుడు నేర్పి చేస్తారు, చాలా మంది చేస్తూ ఉంటారు దాన ధర్మాలు. వారు ఎక్కడ పోతారో వాళ్ళ గమ్యస్థానం లేదు. కానీ నీకు నాకున్నటువంటి ఏర్పాటు ఏంటంటే, నీకు తెలుసు సత్యం, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసు, అతను ఎలా జీవించాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు, ఎక్కడ వెళ్తావో కూడా నీకు తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి నీవు నేను చేయకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఉండదు. తెలియని చేస్తూ ఉన్నారండి, ఎంతగా చేస్తూ ఉంటారు తెలుసా? ఒక సమర్పణ కానీ బయట వాళ్ళ సమర్పణ కానీ నేను గమనిస్తూ ఉంటాను. అరే దేవుని ఎరగిన వాళ్ళే ఎక్కున్నారు కదా, దేవుని ఎరిగిన వాళ్ళు ఇంకెంత వాళ్ళే, కానీ మనం చాలా బహు జాగ్రత్త పరులుగా ఉంటూ ఏం చేయటం లేదు. దేవుని పని కొరకు కానీ, దేవుని కొరకు కానీ, ఒక స్వార్థ కొరకు కానీ నీకు ఇచ్చిన వాటిలో కొంతైనా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి లేదండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, చేస్తాడు. మన సత్క్రియలు ఎప్పుడైతే చేస్తామో, సత్క్రియలు చేసే వారికి ఏమన్నాడు? ఒక వాగ్దానం ఉంది. ఏం వాగ్దానం ఉంది? రోమా 2:7 అంటాడు, నిత్య జీవం అని ఇస్తానంటాడు. ఏమిస్తాడు? ఎటర్నల్ లైఫ్ లో కూడా నువ్వు ఉంటావు. రోమా 2:7 ఉన్నటువంటి చూడ ప్రయోజనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ఇంకేం చేస్తారంట? ఈ లోకంలో ఒకవేళ నువ్వు చేస్తా ఉంటే, హెబ్రీ పత్రిక 6:10, హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఒక వార్త వింటా వచ్చాను. ఏమిటా వార్త అంటే, మంచి నిద్రలో ఉన్నాను. మా వదిన ఫోన్ చేసి, సునీత వదిన ఫోన్ చేసి చెప్తా వచ్చాను. ఏంటంటే బాబాయ్కి విప్రోలో జాబ్ వచ్చింది. ఇందులో వచ్చింది విప్రో, మంచి కంపెనీ, జాబ్ వచ్చింది కదా. ఆయనకి ఎప్పుడో 15 రోజుల క్రితమే తెలుసు. అయితే మా అల్లుడి విషయంలో జరిగింది. వాడు జాబ్ వచ్చింది చెప్పాడు, మనం ప్రేమను కూడా ఇచ్చారు, కృతజ్ఞత కూడా పెట్టాం. కానీ ఏంటంటే వాళ్ళు పెండింగ్ లో ఉంచారట. ఇప్పటికే అట్లే ఉంది, కానీ వాడు విసిగెత్తి ఇంకో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లే ఉంది. కానీ అందుకే నేను కన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత, జాబ్లో చేరిన తర్వాత చెబుతామని వెంటనే అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాడు. ఫస్ట్ డే ఫోన్ చేసి చెప్పాడు అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఎంత చిన్నతనంలో ఒక ఖాళీ స్థలానికి పోయేవాళ్ళు, ఒక క్యాథలిక్ చర్చికి పోయేవాళ్ళు. పోతుంటే మా ఆంటీ అంకుల్, సరే అంకుల్ పక్కన పెట్టండి, మా ఆంటీ ఆ తర్వాత గ్లోరీ, మా జ్యోతిధర్ వీళ్ళంతా చెప్తా వచ్చారు. ఎన్నో పర్యాలు చెప్తా వచ్చారు. బై గాడ్స్ గ్రేస్ దేవుని ఏర్పాటు ఉన్నారు కాబట్టి ఆ క్యాథలిక్ నుంచి వాళ్ళు ఏమయ్యారంటే విడుదల పొందారు. క్యాథలిక్ ఈజ్ నథింగ్ బట్ శివాలయం గుర్తుపెట్టుకోండి. రెండు ఒకటేనమ్మా. మీరు అక్కడ పోవడం కన్నా ఇక్కడ పోవడం మీరు కూడా నేను చెప్తారు. ఎందుకు అక్కడ పోయే వాళ్ళు ఇక్కడ పోయే వాళ్ళు మొత్తం ఒక చోటికే పోతారు. ఎక్కడికి? దేవుని చోటికే పోతారు. గుర్తుపెట్టుకోండి. నేను ఏదో అతిశయించి చెప్పడం లేదు, సత్యం తెలిసి చెప్తా ఉన్నాను.
ఇంత ధైర్యంగా పులిపీఠం మీద చెప్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరిచ్చారండి ఆ జ్ఞానము? ఎవరిచ్చారు? దేవుని వాక్యం అండి ఇచ్చింది. దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఆ పేతురు అన్నట్టుగా నేను మరి దేవుడు చెప్పింది చెప్పాలా మీరు చెప్పింది చెప్పాలా అంటాడు కదా. పేతురు అంటాడు చక్కటి సమాధానం, మరి దేవుడు చెప్పింది చెప్పాలా మీరు చెప్పింది చెప్పాలా అంటాడు. నేనదే చెప్తా ఉన్నాను, దేవుడు నాకు బయలుపరిచిందే మీరు చెప్తా ఉన్నాను కదా. వీళ్ళంతా మొత్తానికైతే వీళ్ళ ప్రయత్నాలు దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో చక్కగా వాళ్ళు మొదట ఎంతో కష్టపడ్డారు. ఇది ఒక విచిత్రమైన క్రమం. హెబ్రోను క్రమం అనేది కుదురుకున్నామా నిన్ను ఎక్కడ తీసుకుపోతాడంటే ఎక్కడ తీసుకుపోతాడు? మోరియా పర్వతం ఎక్కిస్తాడు. కుదురుకోలేదా నువ్వు ఎక్కడ కుదురుకోలేవు కదా, అంతే కదా. అట్లాంటి పరిస్థితి ఎక్కడ కుదురుకోలేవంటే నీకు సరైన భక్తి అవ్వదని నేను చెప్తున్నాను. మంచిగా కుదురుకున్నారు ఇద్దరు. కుదురుకోవడం దేవుని మందిరంలో పనిచేసేవాళ్ళు కదా. వాళ్ళు పాపకోసారి నేను బండి మనం ఇప్పుడు వాళ్ళు వృద్ధిలోకి రావాలనే వాళ్ళు కష్టపడితే వచ్చిన దాంట్లో ఫలితం ఉంటుందనే నేను ఆ బండి విషయంలో కూడా కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ వచ్చాను. అయినా సైకిల్ మీద వెళ్ళారు, కాలినడకన వెళ్ళారు, ప్రయాసపడి ఎప్పుడొచ్చిన అనుభవాలు చెప్తూ వచ్చేది. వీటికి మొత్తానికైతే వాళ్ళ అమ్మ ప్రార్థనలో, వారి ప్రార్థనలో, వారి ప్రయాస, వారి దేవుని పట్ల చూపిన ప్రేమ, ఆ తర్వాత దేవుని పట్ల చూపి ఎన్నో సత్కారం ఇట్లా దేవుని పనికి కానీ ఆ తర్వాత దేవుని పని చేసేవారు కానీ వాళ్ళు సాగిస్తూ వచ్చారు. పిల్లలు కానీ పోయి చాపలు వేసేవాళ్ళు. ఎంత పని ఉంటుందో తెలుసుకుంటే ఎంత పని మనకి ఆయన చేస్తున్నాడు. 90% అయినా 10% నేను అనమాట. ఎంత పని అంటే ఒక గంట పని ఉంటుంది ఇక్కడ, గంట పని. అక్కడ 3 hours పని ఉంటుంది. చాలా మంది వస్తారు కదా, చాపలు వేయాలి, అన్నీ చేయాలి. ఆ ఇద్దరు యవనస్తులు చేసేవాళ్ళు. అది ఆఖరికి దేవుడు ఏం చేసి వదిలిపెట్టాడా చెప్పడు. మనం కూడా పోయినప్పుడు మనం అన్ని ఉన్నా కూడా మనం భోజనాలు పెట్టలేకపోయాం కదా. ఏమీ లేదా మనకు అనేక పర్యాయాలు భోజనాలు పెడతా వచ్చి నాకు ఒకసారి అనిపిస్తుంది సిగ్గుపడాలి జీవితాన్ని పెట్టాలి. దేవుడు ఏం చేయలేదు చెప్పండి? అన్యాయం చేయడం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. తనకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. వారి జీవితాన్ని దేవుడు ఏం చేస్తారంటే ఒక కొలికి తీసుకొచ్చాడు. కాబట్టి నా తలంపు ఏంటంటే చేయండి. అవి మన పిల్లలకు తర్వాత తరతరాలు కూడా ఏమవుతాయంటే వ్యాపిస్తాయి. వాళ్ళు నేర్చుకుంటారు. యోగు అదే నేర్పించుండొచ్చు బహుశా పిల్లలకి. మనం కూడా అట్టి విషయాలు నేర్పించాలి. సత్క్రియలు చేసేవారుగా 2 ప్రయోజనాలు. ఒకటి నిత్య జీవంలో ఉంటాము, ఇంకోటి ఏంటి దేవుడు ఈ లోకంలో ఉండగా అన్యాయమో చేయడు. వారికి మేలు చేస్తాడు, వారిని ఆదుకుంటాడు, వారి అక్కర్లు తీరుస్తాడు, వారికి సహాయకుడిగా ఉంటాడు. అర్థమైన అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోగు తన జీవితంలో రెండవది ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఆయన సత్క్రియలు చేసిన వాడిగా మనం చూస్తున్నాం. మూడవదిగా యోగు మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశం నందు యోగు ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే ఏం పొందాడు చెప్పండి? 8వ వచనం చదివితే దేవుడు చెప్తా ఉన్నాడు, సాతాను చెప్తా ఉన్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు గలవాడు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. ఎవరితో చెప్తా ఉన్నాడు? అపవాదితో, సాతానుతో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సాక్ష్యం నాకు తెలిసి బైబిల్లో ఎక్కడ లేదు. ఇంతకంటే గొప్ప సాక్ష్యమో మనం ఎక్కడ చెప్తా ఉంటాం? పులిపీఠంలో చెప్తా ఉంటాం, ఎక్కడ చెప్తా ఉంటాం? స్వార్థలో చెప్తా ఉంటాం, ఎక్కడ చెప్తా ఉంటాం? అన్యుల మధ్య చెప్తా ఉంటాం, ఎక్కడ చెప్తా ఉంటాం? బంధువుల మధ్య చెప్తా ఉంటాం, ఎక్కడ చెప్తా ఉంటాం? సేవకులు చెప్తా ఉంటాం. కానీ ఎవరు చెప్తా ఉన్నారు? మన సాక్ష్యం చల్లదు. మన సొంతంగా ఏం చేస్తాం? డబ్బాలే. చాలా మంది కొట్టుకునేవి ఏంటంటే డబ్బాలే అంటారు. నేను సెల్ఫ్ డబ్బాలే కొడతా ఉంటారు. సాక్ష్యం చెప్పాయంటే మంచి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో గమనించినట్లయితే 1-3 గేలు చెప్పేటోళ్ళు ఎక్కువయ్యారు. ఒక ఆమె అంటుంది, ఆ సాక్ష్యం ఏంటే ఇంకెవరు కూడా వేసుకుని నమ్ముకునే అనిపిస్తుంది. ఒక రాయి పడ్డది, నేను కింద పడ్డా, తల పగిలిపోయింది, ఎవరు గుద్దుతుండు, ఏదో చెప్తా ఉంది సాక్ష్యం. ఎవరు చూసారా? నాకనిపించింది బాబు, ఇందులో అసలు దేవుడు పాపం నుంచి ఎట్లా విడిపించాడని నేను చెప్పట్లే, నా హృదయాన్ని ఎట్లా మార్చాడని నాకు చెప్పట్లే, ఆ తర్వాత నేను ఎట్లా రక్షణ పొందానని చెప్పట్లే.
ప్రభు నన్ను ఎట్లా ఆదుకున్నాడని చెప్పట్లే. ఏం చెప్పట్లే. ఏం చెప్తా ఉంది? మా అమ్మ అని చెప్పి సాక్ష్యం సరిపోయిందంట. ఎవడు కత్తితో పొడిచాడట, మళ్ళీ బతికి ఇవన్నీ చెప్తే అప్పుడు ఎవడో కత్తితో పొడిచినోడు ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని చిత్తం ఏంటంటే వాడు చనిపోవాలేమో, వాడు చచ్చిపోతారు. అప్పుడు ప్రార్థన ఉంటారు కూర్చొని ఏమంటున్నారు, ఆమె కత్తితో పొడిస్తే బ్రతకాడని చెప్పింది, నువ్వు ఏం చనిపోయాడు, అందుకే నీ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు. అదే ఇట్లాంటి సాక్ష్యాన్ని చెప్పేది భయంకరంగా ఉంది లోపల. అట్లా కాదు. ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఇంత మంచి సాక్ష్యం నీకుందా అలాంటి సాక్ష్యం? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసునంగీకరించి నిద్రించెదా వేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదా వేళ, మేల్కోలెమ్ము మేల్కోలెమ్ము రమ్ము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అందరూ భయంకరంగా సాక్ష్యం కోల్పోయి చేస్తున్నారు. ఎక్కడ పోయినా ఏముంది చెప్పండి, ఏ గృహానికి పోయినా నేను గమనించింది ఏంటంటే చాలా కష్టతరమైనది సేవ అనేది అర్థమైపోతుంది నాకు. రానున్న రోజుల్లో ఏమైపోతుంది, సేవకుని యొక్క జీవితం కానీ, సేవ చేయటం కానీ, పరిచయం చేయటం కానీ కష్టతరమైపోయేటటువంటి రోజుల్లో ఉన్నాం. ఇప్పటికే అయిపోయింది. ఎవరు కూడా ఏం లేరు, ఎవరు కూడా తమ సొంత రక్షణని మంచిగా వణుకుతో భయంతో కొనసాగించుకున్న ఆశ కానీ, కోరిక కానీ ఏం లేవు, ఆ తపన కానీ లేవు. ఆ విధంగా కాదండి. మంచి సాక్ష్యం కలిగి ఉండండి. మంచి సాక్ష్యం అంటే ఏంటి? మంచి సాక్ష్యం అంటే ఏంటి మీ దృష్టిలో చెప్పండి. మంచి సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి. ఆ పెద్దలు మంచి సాక్ష్యము పొందారు. వారు విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, జాలి కనికరం విషయంలో, ఆ తర్వాత సత్క్రియల విషయంలో, ఆ తర్వాత మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా వాళ్ళు ఎంతో మనకు మాదిరిగా ఉంటూ వచ్చారు కదా. వాళ్ళు దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు తేలిక విడిచిపెడతావే. అపోస్తల కార్యాలు 2:42 ఏముంది? వారు అపోస్తల బోధయంత్రం ఉండలేము, మనం కుదురుగా ఒక వారం లేదు, సహవాసం ఉండలేము ఒక వారం కుదురుగా. ఆ తర్వాత రొట్టె పిలుచుగా ఇప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తారు. ఏముంటుంది నీకు జీవం చెప్పండి, ఏముంటుంది చెప్పండి. ఈ రోజు భోజనం చేసి నువ్వు 4వ తర్వాత భోజనం చేస్తే, 6వ తర్వాత భోజనం చేస్తే ఎట్లా ఉంటావు? మంచి బుగ్గలు తేలి ఉంటావా, నిగనిగలాడుతుంటావా? ఎట్లా ఎండిపోయి ఎండి చేపలాగా ఉంటావు కదా. కడ్డీలు ఉంటాయి చూడండి, కడ్డీలు ఒక తిరిగి ఉంటాయి. కడ్డీలు అయితే ఏమో టేస్ట్ ఉంటాయి. మళ్ళీ మీరు తినము తినండి, కడ్డీలా తిరిగి ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా మెలకు తిరిగిపోయి ఉంటుంది కదా. వాళ్ళు ప్రార్థన అనేది లేదు. ఒక ఆయన సర్వే చేస్తూ వచ్చారు. ఇలాంటి భయంకర దుస్థితిలో ఉంటున్నాం. ఎవరు వస్తారో ప్రభుత్వంలోనికి తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు, రేపొద్దు క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలియదు. నాతులో ఇప్పటికే అసలే మూఢనమ్మకాలు అంటే వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలు ముంచేశారు కదా. ఇంకా దారుణమైన పరిస్థితి. కొద్ది గొప్ప భక్తి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా గనక ఎవరైనా కాని వాళ్ళు గనక దాపించారనుకోండి ప్రభుత్వంలోనికి, ఇంకా ధైర్యమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అట్లీస్ట్ విధిగా కొంచెమైనా ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేయాలి, కన్నీరు కావచ్చు. అదేలా ఉందంటే అది లేదు. ఇది మన సాక్ష్యం. బైబిల్లో మంచి సాక్ష్యం పొందారు. తిమోతి గురించి ఒక మాట చదువుతారు. అపోస్తల కార్యాలు కొన్ని మాటలు చదువుకొని ముగించుకుంటాం. తిమోతి 4 తలంపులు చెప్పాలనుకున్నా, 3 తలంపులు చాలు. అపోస్తల కార్యాలు 16 తిమోతికి వచ్చిన త్వరగా. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చిన అక్కడ తిమోతేను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి
గ్రీసు దేశస్థుడు అతడు ఆ లుస్త్రలోను ఇకోనియోను ఉన్న సహోదరులందరూ ఉన్న మంచి పేరు పొందినవాడు. మనం కూడా రాస్తాడు ఒకనాడు జీవ గ్రంథంలో ప్రభు రాస్తాడు కదా. ఎక్కడ వెంకటగిరి కాలనీలోనో ఆ తర్వాత ఖమ్మం శ్రీనివాస నగర్లోనో చెడ్డ సాక్ష్యం పొందినవారు. ఎందుకు? బూతులు మనవే, అబద్ధాలు మనవే, మోసాలు మనవే, మాట తప్పుకోవడం మనమే. ఏమన్నా ఉందండి క్రైస్తవ జీవితం? రక్షణ పొందాడంటే బాప్తిసం తీసుకున్నాడు, చెప్పాలి కదా నాకు, చెప్పలేదు. ఏం తింటా ఉన్నాడు? ఒక ఆయన పొగాకు తింటా ఉన్నాడు అండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి ఆయన గురించి? ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. మీరు క్లియర్గా అడిగాం. రామవన్న వెంకటరామ వారు యథార్థంగా చెప్పారు. దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడండి. కాబట్టి వేషధారులు ఏం చేస్తారు? ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, పనిష్మెంట్ ఇస్తాడు. అతను అందుకని మేము ఏమేమో బాప్తిజం ఏమంటే పరిగెత్తుకుంటూ వస్తే ఏం చేయం? ఆగు కాస్త నువ్వు యేసుప్రభు ఎవరో తెలుసుకో. అంత ఆశామాషిగా క్రైస్తవ జీవితం. అతను నీ నిజంగా రక్షణ పొందితే అప్పుడు మేము ఎందుకేమని చెప్పండి. అలాంటి అనుభవం లేదు. మీరే మోసం చేసుకున్నది. మీ అలవాట్లు పోలేదు. చుట్టూ తాగుతున్నారు కొంతమంది, మందు తాగుతున్నారు కొంతమంది, బూతులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, సహవాసంలో లేరు కొంతమంది, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ బళ్ళు అర్పించి ఇచ్చిన వాడి దగ్గర తింటా ఉన్నారు. ఇంకా కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు కట్టగా వదిలిపెడుతున్నారు, వివాదాలు పెట్టు. ఇదా క్రైస్తవ జీవితం చెప్పండి? ఇదా క్రైస్తవ జీవితం చెప్పండి? కాదు కదా. మంచి సాక్ష్యం పొంది జీవించండి. లుస్త్రలోనో ఇకోనియోలోనో మంచి పేరు పొందాడు. ఎవరు? తిమోతి. అందుకనే దేవుడు ఎందులో వాడుతున్నాడు? ఆయన పనిలో వాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకో చోట ఆయన 10వ అధ్యాయం 22వ వచనం ఇంకొక ఆయన గురించి మనం చదువుతాం. 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన కొర్నేలియు ఒక మనుషుడున్నాడు. ఎవరో మంచి సాక్ష్యం పొందింది చెప్పండి. మామూలు చెప్పండి. ఎవరు చెప్తున్నారండి? తన గురించి అని చెప్పట్లే. అయ్యా నేను మంచి చెప్తా ఉంటారు కొంతమంది. నేను ఏమి ప్రయాసపడ్డానని అంటారు. నేను ఎత్తున ఒక బండ తీసుకుని కొడుకుంటూ నువ్వు ప్రయాసపడ్డావా? దేవుడు నేను వాడుకున్నాడని చెప్పరాదు. ఈయన ఈ రోజులు అలాంటి వారు లేరండి. సేవకులు సైతం, విశ్వాసులు సైతం దేవుని మహిమను ఏం చేస్తా ఉన్నారు? ఎవడు దొరికినంత వాడు దోచుకుంటా ఉన్నాడు కదా. అట్లా కాదు, సరైన విధానంలో చెప్పు. దేవుడికి మంచి పేరు రావాలన్నా దేవుడే సహాయపడాలి. కొన్ని తన గురించి తాను చెప్పుకోవడం లేదు. ఎవరు చెప్తా ఉన్నారు? అందుకని అంటాడు కదా తిమోతికి రాస్తూ, పరిచయం చేసే వాళ్ళు కానీ విశ్వాసులు కానీ ఎలా ఉండాలంటే, 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఈ ఏ వచనం చెప్తున్నానో కూడా గుర్తిరగాలి చదివినప్పుడు. 3వ అధ్యాయం క్షమించండి 6వ వచనం. అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవలెను. ఎవరు చెప్పాలి నీ గురించి? నా గురించి ఫలానా రవిరాజు ఇక్కడ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటూ ఎంతో నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, ఆ తర్వాత దేవుని పనిలో నమ్మకంగా కొనసాగుతూ వచ్చాడు. ఎవరు నా గురించి చెప్తే నాకు సంతోషమే, దేవునికి మహిమ. అట్లాగా నా గురించి ఏమైనా కార్యం మాట్లాడినా నేను చేస్తే వాళ్ళు చెప్పండి ఎందుకుంటారు, నువ్వు చేస్తే చెప్పండి ఎందుకుంటారు, నేను చేసినా చెప్తారు, నువ్వు చేసినా చెప్తారు. జాగ్రత్త సుమా. క్రైస్తవ జీవితం చాలా చాలా మృదువైనది, సున్నితమైనది. ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని ఏం చేయి? సరి చేసుకో. ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని వాక్య పేరులో సరిపోల్చుకో. ప్రభువును మెప్పిస్తున్నావా? ప్రభువును సంతోషపెట్టే జీవితం ఉందా? ప్రభు ఇష్టాన్ని జరిగిస్తున్నావా? ప్రభుకు వ్యతిరేకంగా పోతున్నావా? ఇవన్నీ చూసుకో. ఒకనాడు ఆలోచన చేసుకో. గంటసేపు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ సాక్ష్యాన్ని కాపాడుకో. మొదటి 3వ యోహాను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. మొదటి యోహాను 1వ అధ్యాయం 4-5 వచనాలు 3వ పత్రికలో. మొదటి యోహాను 3వ పత్రికలో 1వ అధ్యాయం
మొదలుగా 4-5 వచనాలు, 4-5 కాదు 3 వచనం చదవండి. నీవు సత్యమును అనుసరించి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నీ గురించి చెప్పాలి సాక్ష్యం. ఇతరులు చెప్పినప్పుడు అప్పుడు ఒక సేవకునికి సంతోషం కలుగుద్ది, దేవుని సంఘానికి సంతోషం కలుగుద్ది. అర్థమైందా? దేవుని ప్రజలు సంతోషపడతారు. ఆ తర్వాత గాయ గురించి చెప్పడమే కాదు, 12వ వచనంలో ఇంకొక వ్యక్తి ఎలాంటి సాక్ష్యం పొందారండి వీళ్ళు? అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నారు వీళ్ళు. దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు. చాలు, మేము కూడా అతని గురించి కొంతమంది గురించి మీరు సాక్ష్యం, కొంతమంది గురించి నేను చెప్పలేకపోతున్నాం అంటే ఎక్కడుంది నీ సాక్ష్యం? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎంతకాలం ప్రభుని దుఃఖ పెడతావు? ఎంతకాలం ప్రభుని శోధిస్తావు చెప్పు. ఎంతకాలం సాక్ష్యం లేని జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం అబద్ధాలు, ఎంతకాలం టీవీలు, ఎంతకాలం మోసాలు, ఎంతకాలం అన్యాయం, ఎంతకాలం అక్రమం, ఎంతకాలం బూతులు? వాటిని వదిలిపెట్టవా? వాటికి దూరంగా జీవించలేవా? వాటిని విడిచి ప్రభువుకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేవా? అంత కష్టంగా ఉందని క్రైస్తవ జీవితం. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో. దేవుడు నీకు వాగ్దానం చేసి అన్యాయస్తుడు కాదు. దేవుడు తన ప్రజలకు ఏం చేస్తా వచ్చాడు? అపోస్తుల కార్యాలు 1:8 ఏం చేస్తా వచ్చాడు? వాగ్దానం చేస్తా వచ్చాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేము దిగంతముల వరకు నాకు సాక్షులైనను. దేవునితో ప్రామిస్ చేస్తూ వచ్చాడు, నువ్వు నా సాక్షిగా ఉండగలవు, సాక్షిగా ఉంటావు. నా శక్తి నీకు ఇస్తాను, నా పరిశుద్ధాత్మ నీకు ఇస్తాను, నా ఆత్మతో నేను నింపుతాను. నువ్వు ఎక్కడెక్కడ సాక్ష్యం ఉంటావో తెలుసా? యెరూషలేము అంటే దేవుని మందిరంలో సాక్షిగా ఉంటావు. యూదయ దేవుని ప్రజల్లో సాక్షిగా ఉండగలుగుతావు. సమరయ అన్యుల మధ్యలో సాక్షిగా ఉండగలుగుతావు. అన్యుల మధ్య భూదిగంతంలో కంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కొరకు సాక్షిగా ఉండగలుగుతావు. దేవుని వాగ్దానం చేస్తావు. ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎవరు ప్రయాసపడాలి? సేవకుడు ప్రార్థన చేయాలి. అన్నయ్య, నేను ఇట్లా మందిరానికి రాలేకపోతున్నా, నాకు నీ తప్పులు నీకే తెలుస్తున్నాయి కదా, ఏమైనా మంచిగా చెప్పండి, ఏమైనా మంచిగా చెప్పండి, అవేమైనా గౌరవించదగినగా చెప్పండి. కాదే, నీ జీవితం నీకు తెలుసు, మళ్ళీ వీటి వరకు ప్రార్థన చేయవాలి. ఏంటి నీ పరిస్థితి? కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి బయటకు రా. యోగు మంచి సాక్ష్యం పొంది, మంచి సాక్ష్యం పొంది లోకాన్ని విడిచిపెడతాను. మనకు మాదిరిగా ఉంటూ వచ్చారు కదా. యోగు జీవితంలో 3 విషయాలు. ఒకటేంటి? ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఆరాధించాడు. రెండోదేంటి? సత్క్రియలు లోకంలో చేసి మాదిరిగా ఉంది. మూడోదేంటి? మంచి సాక్ష్యం కలిగి జీవించాడు. యోగు చేసిన 3 పొరపాట్లు కూడా ఉన్నాయి. ఏంటి పొరపాట్లు? తన భార్యను సరిగా ఏం చేయలేకపోయాడు, ఆత్మీయతలోనికి నడిపించలేకపోయాడు, పిల్లలు నడిపించలేడు, ఫెయిల్యూర్స్ ప్రవచనం అయితే ఎప్పుడైనా చెప్తారు. రెండోది ఏంటి? స్వనీతిపరుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? స్వనీతిపరుడుగా. మూడోది ఏంటి? మంచి స్నేహితులుగా. ఈ హ్యాస్ బ్యాడ్ ఫ్రెండ్స్. వాళ్ళు మంచి స్నేహితులే కాదు, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నారు? దేవుడు తిట్టమంటున్నారు. వాళ్ళు దేవుడికి ఎంత చేస్తారు తిట్టమంటే అప్పుడు ఎలిగి వచ్చి ఏం చేస్తారంటే దేవుడు పంపుతాడు. దేవుడు పంపిన తర్వాత అప్పుడు యోగ ఎట్లా పశ్చాత్తాపడతాడు? ఒకవేళ ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఉదయకాల సమయంలో నీతో మాట్లాడితే యోగ పశ్చాత్తాపం ఎలా ఉందో తెలుసా? అద్భుతమైన పశ్చాత్తాపం. అలాంటి పశ్చాత్తాపంతో ప్రభువులో పాల్గొంది. 41వ అధ్యాయము యోగ గ్రంథంలో అక్కడ అయిపోయింది. 2 నిమిషాలు ఉన్నాయి. 42వ అధ్యాయం, క్షమించండి, మొదటి వచనం చదవండి. మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. తర్వాత ప్రభువులో పేరు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరతి
వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను. మనకు దూరి అందుబాటులో లేదు, కానీ ప్రభుత్వాలు అందుబాటులో ఉంది. ప్రభుత్వాలు ఏం చేయాలి, వాడు దూరి తెచ్చుకొని మొత్తం పోసుకొని కొలుస్తూ ఉంటాడు. ఎట్లా చేస్తున్నారండి దేవుని బస్తాలు దూరి తీసుకొని పోసుకుంటూ పశ్చాత్తాపడటం అంటే విరిగి మనస్సే. ఏదో కన్నీరు కూడా రాకపోతుంది ఒకసారి, అవసరం లేదు కూడా. ఒక మాట ప్రభుత్వం చెప్తాను, నేను సరైన విధానం నిన్ను ఆలోచించలేకపోతున్నాను. ఆ కష్టం వచ్చినప్పుడు నీకు దూరంగా అవుతున్నాను. ఏ మంచి పని చేయలేకపోతున్నాను. చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ నా మనసు కలగట్లేదు.